ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ అయింది అనగానే మన ఇండియా అంతే అండి, ఎవరు రూల్స్ ఫాలో గారు అని మనం కొట్టిపారేస్తాం. మరి అమెరికాలో అసలు ప్రతి ఒక్కరు ఎంత ఫాలో అవుతారు తెలుసా రూల్స్ అని డబ్బా కొడతారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎంత దారుణంగా పరిస్థితి ఉందంటే ఒక ఇన్సిడెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు ఫ్యామిలీ 4th జూలైకి వాళ్ళ రిలేటివ్స్ జార్జియాలో ఉంటే అక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి వాళ్ళు ఉంటున్న ప్లేస్ టెక్సస్ డెల్లాస్కి వెళ్తుంటే దారి మధ్యలో గ్రీనీ కౌంటీ అలబామా దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే అది తప్పు డైరెక్షన్లో ఆల్మోస్ట్ 36 మినిట్స్ 911కి ఆల్మోస్ట్ 27 కాల్స్ వెళ్ళినాయంట. ఒకడు తప్పు డైరెక్షన్లో బండి నడుపుకుంటూ వస్తున్నాడు అని చెప్పి ఆయన ఏ యాక్షన్ తీసుకోలేదు. ఆఖరికి అది వీళ్ళ కార్ని గుద్దుకొని ఫైర్ ఎంత వచ్చిందంటే వాళ్ళ బాడీలు కూడా గుర్తుపట్టలేనంతగా నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. మీరు కొన్ని సినిమాలు చూస్తుంటారు కదా, హీరోయిజం కోసము వాడు కార్లని మొత్తం ఆపోజిట్ డైరెక్షన్లో నడుపుకుంటూ నేను హీరోని అని చెప్పి. ఇట్లాంటి సైకో నా కొడుకులు అమెరికాలో చాలామంది ఉంటారు. గన్ కల్చరు ఇటువంటి ఎన్నో ఉంటాయి. వీళ్ళ ఫ్యామిలీని ఒక్కసారి చూడండి, విత్ ఇన్ 1 సెకండ్ లైఫ్ మొత్తం మారిపోయింది. ఒక్కరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని 27 కాల్స్లో ఒక్క కాల్కైనా కరెక్ట్ రెస్పాండ్ అయ్యి 36 మినిట్స్ వరకు వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో బండి నడిపిందంటే ఏం చేసిండ్రు అధికారులు?